హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకేనా, ఈరోజైతే గురు పౌర్ణమి కదండి. మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం. అయితే ఇంటి దగ్గరే అండి బాబా గుడి. చాలా బాగుంటుంది, పెద్దది, చాలా బాగుంటుంది. మార్నింగ్ అయితే వెళ్ళాం. ఇప్పుడైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదా, అందుకని వాళ్ళు పట్టుకొని ఈవినింగ్ వెళ్తున్నామండి. అదిగోండి చైత్ర, పిల్లలు అందరం కలిసి వెళ్ళాము. వీడియో నేనే తీస్తున్నాను. ఓకేనా, చూసారా గుడి అయితే చాలా బాగుంది. మార్నింగ్ చూడాలి, మార్నింగ్ అయితే వీలు అవ్వలేదు తీయడానికి నాకు వీడియో, అందుకే ఈవినింగ్ వెళ్ళాను. లోపలికి ఎంట్రన్స్ అండి, జనం అయితే ఉన్నారు ఈవినింగ్ కూడా. గుడి చుట్టూరు మట్ట అలా లైను, గుడి మొత్తం బ్యాక్ సైడ్ దత్తాత్రేయుడు స్వామి ఉంటారండి పక్కన. అక్కడికి వెళ్ళి దర్శించుకుందాం. ఇదిగో చూసారా దత్తాత్రేయుడు. ఇప్పుడైతే పాప తీస్తుంది, మా అక్క వాళ్ళ పాప అండి, లాస్ట్ దయ్యి అది తీస్తుంది వీడియో. నేను కూడా చూడలేదండి, ఇదే ఫస్ట్ టైము గుడిలోకి వెళ్ళడం. పక్కన బాబా గుడి ఉందని తెలుసు తప్ప లోపలికి అయితే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. అదొకటి, గురు పౌర్ణమికి వెళ్ళాను, చాలా హ్యాపీగా అనిపించింది. డెకరేషన్ చేశారు, చాలా బాగా చేశారు. అదిగోండి బాబా గారు. జనం అస్సలు లైన్ కదలట్లేదు. ఇంక అందుకనే దర్శించుకున్నాం. మామూలుగా ఉదయం మార్నింగ్ అయితే వెళ్ళాము, పూజ చేయించుకున్నాం. ఈవినింగ్ అయితే మామూలు దర్శించుకొని వస్తాం. పక్కనే బాబాగారు పెట్టారు చూసారా ఉయ్యాల, అది దండం పెట్టించాను చైత్రకి. చైత్ర చేత చేయించానండి. మొత్తం ఇంట్లోనే ఉండిపోద్దండి, ఇంట్లోనే అలా ఉంచడం వల్ల కొత్తగా భయపెడుతుంది జనాన్ని చూసి. ఏడుపు, తనైతే అసలు వీడియో తీయడానికి కూడా అవ్వలేదు. వెళ్ళిపోదాం ఏడుపు. ఏడుస్తుందంటే ఇంక వెళ్ళిపోవడమే కదా అర్థం అని చెప్తున్నాను అనమాట. ఓకేనా, చూసారా అది చూడండి దాని ఫేస్, భయపడిపోయింది. ఎవరైనా వెళ్ళకపోతే నా వీడియో చూసి దర్శించుకోండి బాబా. ఓకేనా, చూసారా ఎంత బాగున్నారో బాబా గారు. పారాయణం అవుతుందంటండి, వీళ్ళందరూ పారాయణం చేస్తున్న వాళ్ళంట ఈ సైడ్న కూర్చొని ఉన్నారు. అదిగోండి ఇక్కడే, అదిగోండి మా అన్నయ్య వాళ్ళ పాప బొట్టు తెచ్చింది.